హాయ్ మావాస్, నేను మీ రవి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న మన మంగళూరు ట్రిప్ అయిపోయాక నేనైతే ప్రెజెంట్ బెంగళూరు అయితే వస్తాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఏదో మీకు క్లారిటీ ఇద్దామని చెప్పాను లేవో. ఈ రోజు మనం ప్రెజెంట్ మెజెస్టిక్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం నంది హిల్స్ అయితే బయలుదేరిపోతున్నాం. అక్కడ అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి నంది హిల్స్ కి డైరెక్ట్ బస్సు లేవంట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఇక్కడ నుంచే మనం చిక్బల్లిపురం అయితే ఫస్ట్ వెళ్ళాలంట. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయంట. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి నంది హిల్స్ కి లిమిటెడ్ బస్సెస్ ఉంటాయంట. దాంట్లో కూడా ఇప్పుడు ఒక బస్సు వెళ్ళిపోయిందంటే ఇంకో బస్సు రావడానికి 9:30 అవుతుందంట. ఈ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్. ఇంకా పీకేదేం లేక బయటకు వెళ్ళి టిఫిన్ చేసి బయట ఒక గంట వెయిట్ చేసాక అప్పుడైతే బస్సు అయితే వచ్చింది. ఇంకా రాక బస్సు వచ్చింది కదా అని ఆనందపడేలోపు మన బస్ డ్రైవర్ బస్ తీయడం మానేసి పక్కన ఉన్న ఆంటీలతో మంచి పులిహోర కలపడంలో బిజీ అయిపోయాడు. ఇంకా అక్కడ ఏం జరిగిందో ఏంటో గానీ మన బస్ డ్రైవర్ అయితే 180లో తీసుకుని వెళ్ళి మనకు నంది హిల్స్ లో పడేశాడు. ఇంకా బస్ దిగినాక నాకు చాలా హాయ్ అనిపించింది. ఇంకా లేట్ అనేది చేయకుండా నేనైతే పైకి స్టార్ట్ అయిపోయాను. ఇంకా అదే ఊపు మీద ఫాస్ట్ గా పైకి వెళ్తుంటే టికెట్ తీసుకుని రాబోయే అని వెనక్కి పంపిస్తారు. ఇంకేట్ చేస్తాం, ఫాస్ట్ గా కిందకి వెళ్ళి టికెట్ తీసుకుని మళ్ళీ పైకి అయితే స్టార్ట్ అయిపోయాం. అలా పైకి వెళ్తుంటే నాకైతే ఒక ఫ్రెండ్ అయితే కలిసాడు. ఇంకా ఇద్దరం కలిసి సందు గొంతులు కలిసి మొత్తం అన్ని తిరిగేసాం. కాస్త ముందుకెళ్తే తెలిసింది ఏంటంటే ఇక్కడ టిప్పు సుల్తాన్ ఫస్ట్ లో సామ్రాజ్యం ఉండేదంట. అతనికి సంబంధించి ఒక మహల్ కూడా ఇక్కడే ఉందంట. ఇంకా అక్కడే ఉన్న కాస్త వ్యూ పాయింట్ ని అలాగే ఒక గుడి ఉంటే ఆ గుడిని కూడా దర్శించుకున్నాం. ఇంకా అది అయ్యాక ఇక్కడ ఏదో రాసుంది, కొంచెం చదివి ఎక్స్ప్లెయిన్ చేయరు అంతే. గంట సేపు చదివి రాదని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయింది ఇతను కూడా మనలా ఏలు ముద్ర బ్యాచ్ అని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకెక్కడే ఇటు అటు బాగా తిరిగి ఇక్కడ నుంచి టిప్పు డ్రాప్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. టిప్పు డ్రాప్ అంటే ఏంటో కాదండి, అప్పుడు కాలంలో టిప్పు సుల్తాన్ ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కాళ్ళు చేతులు పట్టి కొండ మీద నుంచి కిందకి మిరేసి ఉంటాడంట. ఆయనకి ఇప్పుడు టిప్పు డ్రాప్ అని పేరు పెట్టారు. ఇదే ఆ ప్లేస్. ఇంకా అది అయ్యాక ఇక్కడ నుంచి మనమైతే టిప్పు సుల్తాన్ మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఆ మహల్. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశాక ఇక్కడ నుంచి నేనైతే రైల్వే స్టేషన్ బయలుదేరిపోయాను. ఎందుకంటే మనం ఈ రోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.